ఇప్పుడంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ ఈజీగా చేసేస్తున్నారు. అయితే కొన్నిసార్లు క్యాష్ అవసరమైనప్పుడు ఏం చేస్తాం? ఏటీఎంకు వెళ్తాం. అయితే బీహార్లో డబ్బు అవసరమై ఓ ఏటీఎం సెంటర్కు వెళ్లిన వారికి షాక్ ఎదురైంది. లోపలికి వెళ్ళాక అక్కడున్న దృశ్యాలను చూసి కంగుతింటున్నారు. ఏటీఎం మిషన్లకు బదులుగా కత్తెరలు, దువ్వెనలు, అద్దాలు దర్శనమిస్తున్నాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కాస్త సెలూన్ షాప్గా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దానాపూర్లోని రూపస్పూర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఉండేది. అయితే కొన్ని నెలల క్రితం బ్యాంకు వారు ఆ ఏటీఎంను అక్కడి నుండి తొలగించారు. కానీ ఏటీఎం గది బయట ఉన్న ఎస్బీఐ బోర్డు, లోగో వంటి గుర్తులను మాత్రం అలాగే వదిలేశారు. ఆ ఖాళీ స్థలాన్ని ఒక సెలూన్ యజమాని అద్దెకు తీసుకుని తన వ్యాపారాన్ని ప్రారంభించారు. పాత బోర్డు తీయకపోవడంతో అదింకా ఏటీఎం సెంటరే అని జనం భ్రమపడుతున్నారు. డబ్బుల కోసం లోపలికి వెళ్లిన వారు ఏటీఎం మిషన్కు బదులుగా సెలూన్ కుర్చీలు చూసి బిత్రబోతున్నారు. గది పరిమాణం చిన్నగా ఉండడం, ఏసీ సౌకర్యం ఉండడంతో సెలూన్ యజమాని తెలివిగా దాన్ని వాడుకున్నారు. బయట బోర్డు చూసి లోపలికి వచ్చే కస్టమర్లకు డబ్బులు లేవు కానీ అదిరిపోయే హెయిర్ కట్ చేస్తామని చెప్పడంతో వారు నోరెళ్లబెడుతున్నారు. కేవలం పొరపాటున వచ్చేవారే కాకుండా ఈ వింతను చూడ్డానికి కూడా ఇప్పుడు చుట్టుపక్కల జనం ఎగబడుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్తే హెయిర్ కట్తో బయటకు వస్తున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. ఇది అసలైన భారతీయ జుగాడని, మార్కెటింగ్ కోసం బోర్డులు మార్చకుండానే కస్టమర్లను ఆకర్షించే సరికొత్త ప్లాన్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినా పర్వాలేదు, తల మీద జుట్టు మాత్రం స్టైలిష్ గా ఉండాలి అంటూ మీమ్స్ సందడి చేస్తున్నాయి. విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో బ్యాంక్ అధికారుల వరకు వెళ్ళింది. చివరకు వారు వెంటనే స్పందించి ఆ ఎస్బీఐ బోర్డు మరియు లోగోను తొలగించారు. పాత ఒప్పందాలు ముగిసిన తర్వాత కూడా బ్యాంకు గుర్తులను వదిలేయడం వల్ల ఇలా గందరగోళం ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఏదేమైనా ఈ ఏటీఎం సెలూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.